పంచడానికి మనల్ని సర్ప్రైజ్ చేస్తూ ఒక స్పెషల్ టీమ్ ఖతర్నాక్ గా రాబోతోంది. మరి జబర్దస్త్ గా లెట్స్ వెల్కమ్ దెం. ఏ బిడ్డ ఇది నా అడ్డా. కొత్త స్టేజ్ కొత్త టీం కదా అని ఏదో ఫస్ట్ టైం చేసినట్టు చేయకండి. ఇదే లాస్ట్ టైం అనుకోని కొద్ది భయంతో చేయండి రా. కొంచెం బాగా చేయండి రా. సరే, మీ డి వాళ్ళకి జబర్దస్త్ లో ఏంటి పని? మీ జబర్దస్త్ డీలోకి వచ్చి డాన్స్ చేసినప్పుడు లేదు కానీ మా డీ వాళ్ళు జబర్దస్త్ వచ్చి వచ్చింది మీకు పెయిన్. చేస్తాం. ఏం చేస్తావురా? కామెడీ కొద్ది మార్రా మణికంట. హలో, కాల్ మీ మాస్టర్ మణికంఠ. ఓడి ఇప్పుడు మాస్టర్ అయ్యాడ్రా. శ్రీదేవి డ్రామా కంపెనీలో కొత్తగా లాంచ్ చేశారులే. ఎలారా? టాలెంట్ టాలెంట్ ఉంటే ముందుకు వెళ్ళొచ్చు అనమాట. నీ కూడా ఉండుంటే ఎప్పుడో ముందుకు వెళ్ళేవాడివి నువ్వు కూడా. అసలు నీకు ఒక తెలుసారా ఏంటది? మన సెట్ బాయ్స్ తర్వాత ఎక్కువ ఎవరైనా స్టేజ్ ఎక్కి దిగారు అంటే అది నువ్వేరా. కాలేజ్కి వెళ్దాం పదండి. ఆగండ్రా, మన ఫ్రెండ్ ఉన్నా కూడా మేడం, మా ఫ్రెండ్ ఎవరు అనుకున్నారా? బాహుబలిని పొడిచింది కట్టప్ప, ఇక్కడికి వచ్చేదో పొడుతా అంటున్నాడు మా చిన్నప్ప. మనం వస్తే అందరు రాకీ నడుస్తారు చూసావా? స్టార్టింగ్ లో రాకి నడుస్తారు, అయిపోయిన కంటెంట్ లేని లేకపోతే ఇంకెప్పుడు రాకు అంటారు. అన్నా ఏందన్నా అలా అంటావు ఏంటన్నా? వీడు కూడా అలానే చెప్పారులే. మీరు డాన్స్ బాగా చేస్తారంట. నీకోసం వదులుతా చూడు. దీనికి మీనింగ్ ఏంట్రా? నేను చెప్తానన్నా. ఇలా వస్తాడు, మళ్ళీ ఇలా వెళ్ళిపోతారు బయటికి. అది కాదు మణికంఠ. కాల్ మీ మాస్టర్ మణికంఠ. జబర్దస్త్ చేస్తున్నావు, డి చేస్తున్నావు, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నావు. అసలు ఈ మూడట్లని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు? నేను చెప్తా. డైరెక్టర్ వస్తున్నారు. అన్న అది కాదన్నా, నాకు డౌట్ ఉందన్న. జబర్దస్త్ కి డీకి తేడా ఏంటన్నా? డీలో పర్ఫార్మ్ చేయాలంటే పైనుంచి దూకాలి. అదే జబర్దస్త్ లో బాగా చేయకపోతే అదే పైనుంచి దూకాలి. ఇక్కడ పర్ఫార్మెన్స్ కామన్ అనుకుంటావు, కాదు దూకడం కామన్. డీలో హెల్మెట్ అయ్యావనుకో ప్రపంచం మొత్తం తెలుస్తుంది. అదే జబర్దస్త్ హెల్మెట్ అయ్యావనుకో హెల్మెట్ అయినట్టు కూడా తెలియదు. సరే కాదన్నా, నేను కాలేజ్ కి వచ్చానంటే మా హీరో వచ్చాడంటే హీరోయిన్ కావాలి కదా కాలేజ్ కి. బాగుందిరా క్రాఫ్. ఎక్కడ చేయించు? తల మీద అన్న. ఏదో గ్లామర్ అన్నావు కదా? అవునన్నా గ్లామర్. సరే గ్లామర్ రామా. ఎవరు నన్ను పిలిచింది గ్లామర్ అని? నిన్నెవరు రమ్మనింది ఇక్కడ? నేనేం రాలేదు, నేను అడ్డుకున్నాను చెప్పి సభలు తోస్తే వచ్చాను. ఏ పిల్ల రమ్మని చెప్పు. ఇది కదన్నా మనకు కావాల్సిన స్కిట్ గా అమ్మాయి. ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, ఆ పెదాలు చూడు. నువ్వు స్కిట్ కి ప్రిపేర్ అవుతున్నావా? స్కిట్ అయిపోతే ఏం చేయాలని ప్రిపేర్ అవుతున్నావా? సర్లే కానీ మీ పేరేంటండి? ఐశ్వర్య. రాయి ఎక్కడ ఉంది? వస్తుంటే నీ స్కిట్ అని చెప్తే ఒకటి తీసుకున్నాడు. నాకు అమ్మాయి నచ్చిందన్న. అమ్మాయిని ఎలాగైనా పడగొట్టాలన్నా, నాకు హెల్ప్ చేయండి అన్న. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను. ఇట్లు మణికంఠ. ఒక నిమిషం పేపర్ ఇస్తారా? ఎందుకు? మాస్టర్ మణికంఠ అని రాయలేదు, మర్చిపోయాను. నువ్వు పక్కరా, నేను ఇస్తాను చూడు లెటర్. చచ్చేలోపు నన్ను పెళ్లి చేసుకోమన్నాడు మా తాత. నువ్వు ఒప్పుకుంటే ప్రతిరోజు జింతాత. ఐస్ అన్నాక కరగాలి, ఈ ఐస్ తో పెళ్ళైతే మంచం విరగాలి. దీని తర్వాత మేము ఛాన్సుల కోసం ఎదుక్కోవాలి. ఫైనల్ గా చెప్పు, ఊ అంటావా పాప, ఉ అంటావా? ఇది ఒక లవ్ లెటర్, దీనికి మళ్ళీ నేను ఒప్పుకోవడం. నాకు ఇవ్వచ్చు కదా, నేను ఒప్పుకుంటాను. లవ్ అంటే ఈ లెటర్ తో ప్రపోజ్ చేసేది కాదురా, అదొక ఫీలింగ్. మీకు అది తెలియదు. పక్కన చెప్పుకోండి. పండుగ బాగా తెలుసు. నీ చేయి పట్టుకుంటే వీడేంట్రా అంటున్నాడు? నీ జుట్టు ఏంట్రా వీడు అంటున్నాడు? మనిద్దరం కలిస్తే ఇదంతా కాదు కానీ నేను తాళి తెచ్చాను. ముందు వచ్చాను కాబట్టి తాళి కట్టేస్తాను. ఇప్పుడు నుంచి నా హస్బెండ్.
ఏ తెలియక అయిపోయింది మీరేం దొంగ పట్టించుకో- వచ్చినప్పటి నుంచి నా మీదే కన్ను ఉంది మళ్ళీ తెలియకంట అన్న ఏందన్నా స్కిట్ అని చెప్పినా ఎలా వచ్చి తగలబెట్టావు? కిట్టని వచ్చి దాన్ని తీసుకెళ్ళట్లే ఇప్పుడు నువ్వు. సరే రా మనం హనీమూన్ వెళ్దాం కార్ లో. నా దగ్గర కారు లేదే. అమ్మ దొంగ కారు షర్ట్ మీద ఇన్ని కార్లు పెట్టుకుని కార్ లేదంటావా? అన్న అన్న ఏందన్నా కాపాడండి అన్న. అన్న 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 రండి అన్న అన్న కాపాడండి అన్న. ఇంకేంటి విశేషాలు? ఇదేంటి రెడీ అయిపోయాడు మణికంట? మాస్టర్ మణికంఠ. కాల్ మీ మాస్టర్ మణికంఠ. ఒరే నీ మాస్టర్ ని తగలయ్యా. ఏదో కొత్తగా ఉంటది అనుకున్నా, మరి ఎంత కొత్తగా ఉంటది అనుకోలేదు నేను. దేవుడా నన్ను ఆదుకునే దేవుడే లేడా? వచ్చాడు. చూస్తారు ఐశ్వర్య నాతోనే ఉంటది నాకు తెలుసు. ఐశ్వ దా వెనకరా, అబ్బా వెనకరా, ముందుకు రారా. నువ్వు వచ్చేవేంటి? నీకు అసలు క్యారెక్టర్ లేదు కదా ఇందులో. క్రియేట్ చేసుకుంటుంది స్పేస్. వాళ్ళందరూ వెళ్ళిపోయినా నేను ఉన్నాను కదా. పండు అంట అంటావా అమ్మవా అంటావా అమ్మవా అంటావా అమ్మవా. నాన్నలు దారి తప్పొచ్చారా ముగ్గురు? రోజా గారు చాలా విషయాలు తెలిసాయి. డీలో ఎలిమినేట్ అయితే ప్రపంచం అంతా తెలుస్తుంది. ఇక్కడ ఎలిమినేట్ అయితే పక్కనోడికి కాదు కదా, వాడికి కూడా తెలియదు. కానీ ఈ అబ్బాయి మాత్రం రాకీ రాకెట్ స్టైల్ గా వచ్చి లాస్ట్ కి మా పాగల్ పవిత్ర చేతిలో బాగుంది. డీలో మీ డాన్సులు చూసి ఇంప్రెస్ అయ్యాం. ఇక్కడ మీరు కొత్తగా కిట్ చేస్తుంటే ఆ పంచులు అవన్నీ కూడా కొత్తగా అనిపించింది. నైస్. మనో గారు చాలా బాగుంది. రాఖీ అండ్ పండు, సుదర్శన్, మణికంఠ బాగుంది. చాలా మంచి కాంబినేషన్. రాఖీ కంగ్రాచులేషన్, పండు కంగ్రాచులేషన్, సుదర్శన్, మణికంఠ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మనో గారు. రాఘవ్ గారు మీరు 7 6 తెచ్చుకున్నారు. 7కి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఇంద్రధనుసులో రంగులు 7, సంగీతంలో సరిగమలు 7, ధోని జెర్సీ నంబర్ 7. 7 ఇన్ని 7లు పెట్టుకుని ఎందుకు మాగుబడి ఏడుస్తారు? ముందు స్కిట్ మంచిగా చేసాడు. ఎవరికి నన్ను ప్రోగ్రామ్ పిలిచారు కదా తెలియదు. ఈవెంట్ ఆర్గనైజరు. ఈవెంట్ ఆర్గనైజరా? నేను నాయకునిపాలెం గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం అండి. సార్ ఈ గ్రామం నేను నాయకునిపాలెం ఏంటి సార్ మరి దారుణంగా? యాక్చువల్ గా మొన్నటిదాకా అది నువ్వు నాకిన పాలమే. నువ్వు నా పరువు తీసిన తర్వాత నేను నాకిన పాలని పెట్టుకున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? సరిపోదా శనివారం గొప్పతనం చెప్పు. నవ్వుకోవడం అంటే ముందు వరుసలో ఉండేది జబర్దస్త్. అలాంటి జబర్దస్త్ లో శుక్రవారం శనివారం 2 భాగాలు ఉన్నాయి. శుక్రవారం నాడు ద గ్రేట్ రాకెట్ రాఘవ్ గారు ఉన్నారు, అటు రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, నూకరాజు గారు ఉన్నారు. మరి శనివారం విషయానికి వెళ్తే హలో హలో పనిచేస్తుంది. మైక్ బాగానే పనిచేస్తుంది కదా. ఇది పంచాయతీ సార్, ఇది పంచాయతీ సార్. మరి శనివారం విషయానికి వస్తే జబర్దస్త్ లో ఉన్న నటినట్లు కెవి కార్తిక్ గారు ఒకరు ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే ఎందుకు అలా మింగుతున్నాడు? నీకే కాదు నాకు ఇక్కడ జడ్జిలు మారుతున్నారు, టీమ్ లీడర్స్ మారుతున్నారు, కానీ రష్మి మాత్రం ఒక్కటే అలా స్టాండర్డ్ గా ఉంటుంది ఏంటంటే. ఇప్పుడు ఒక ఇంట్లో కొడుకులు వెళ్ళిపోతారు, కూతుర్లు వెళ్ళిపోతారు, ఒక ముసలావిడ మాత్రం ఆ ఇల్లును పట్టుకొని ఉంటది. ఆవిడే రష్మి.